గత కొంతకాలంగా యువత ఆలోచనలో మార్పు వస్తోంది. బతకడానికి ఉద్యోగం ఒక్కటే మార్గం కాదని, కష్టపడి పనిచేస్తే ఏ రంగంలో అయినా ఉపాధి పొందవచ్చని నిరూపిస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను ఆదాయ మార్గాలుగా ఎంచుకుంటున్నారు. తమ చదువుకు ఆలోచనలు, ఆధునికతను జోడించి విజయపథంలో ముందుకు వెళ్తున్నారు. తమతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి కోవకే వస్తాడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన యువకుడు. అయితే అందర్లా కోళ్లు, గొర్రెలు, మేకల పెంపకం చేయకుండా వినూత్నంగా గాడిదలను పెంచుతున్నాడు. లక్షలు సంపాదిస్తున్నాడు. కోళ్లను పెంచుకునే వారిని చూసే ఉంటారు. గొర్రెలు, గేదెలను పెంచుకునే వారిని చూసుంటారు. పందులను పెంచుకునేవారు అక్కడక్కడ ఉంటారు. కానీ వినూత్నంగా ఎక్కడలేని విధంగా గాడిదలను పెంచుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన యువకుడు వీర వెంకట కిరణ్ కుమార్. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా గాడిదల పెంపకం ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. కొంతకాలం ఐటీలో ఉద్యోగం చేసిన కిరణ్ కుమార్ కరోనా కారణంగా 2021లో సొంతూరుకు చేరుకున్నాడు. ఆ సమయంలోనే కొడుకు అనారోగ్య సమస్యలు ఉండడంతో గాడిద పాల గురించి తెలుసుకున్నాడు. గాడిద పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ఈ పాలల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయని తెలుసుకుని గాడిదలను పెంచాలన్న ఆలోచనకు వచ్చాడు. స్థానికంగా ఎవరూ గాడిదలను పెంచడం లేదు. వీటికి మార్కెట్లో డిమాండ్ ఉంది కాబట్టి పక్కా ప్రణాళికతో పెంపకం చేపడితే తప్పక లాభాలు దక్కుతాయని గుర్తించి ఓ ఐఐటి విద్యార్థి నవ్యతో కలిసి రాజానగరం మండలం మల్లంపూడిలో 10 ఎకరాల విస్తీర్ణంలో గాడిదల ఫామ్ను నెలకొల్పి పెంపకాన్ని ప్రారంభించాడు. అందరికీ నమస్తే అండి. నా పేరు నరాల వీర వెంకట కిరణ్ కుమార్. స్వతహాగా నేను రాజమండ్రి వాస్తవ్యుడిని. వృత్తిరీత్యా నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. 2019లో కరోనా కారణంగా నా స్వగ్రామమైన రాజమండ్రికి తిరిగి రావడం జరిగింది. అంతకుముందే కొంచెం మా అబ్బాయికి అనారోగ్యరీత్యా ఆయాసం అది ఉండడం వల్ల ప్రత్యామ్నాయంగా ఏవైతే వేరే ఆప్షన్స్ ఉన్నాయా అని వెతకడం మొదట్లో మేము ఈ గాడిద పాలు అనేవి సేవించడం వల్ల కొంచెం ఉపశమనం కలుగుతుందని పెద్దలు చెప్పడంతో దాన్ని గురించి వెతకడం మొదలుపెట్టాము. 2021లో సెకండ్ వేవ్లో మేము ఇక్కడికి రావడం జరిగింది. తిరిగి రాజమండ్రికి రావడం జరిగింది. జరిగిన తర్వాత కోవిడ్ అటాక్ అవ్వడం మాకు నా స్నేహితుడైన గంపాల వీర్రాజు గారికి ఇలాంటి ఒక ఆలోచన ఉంది నాకు. ఈ కోవిడ్ తర్వాత అందరూ కూడా ఆరోగ్యరీత్యా చాలా జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టి, ఆరోగ్యం అంటే అందరికీ కొంచెం భయం, ఈ ఆటో ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలనే దాంతో ఈ కివి పళ్ళు, గుడ్లు అన్నీ తినడం మొదలుపెట్టారు. అలాగే ఇది కూడా ఖచ్చితంగా జీవనాలకు ఉపయోగపడుతున్న ఒక కారణం చేత నేను అప్పటికే నా కొడుక్కి వాడడం చూసి కొంచెం ఆరోగ్యంలో మెరుగు అనిపించడంతో దీన్నే మనం ఒక ప్రాజెక్ట్ కింద ఎందుకు స్టార్ట్ చేయకూడదని ఆయనతో డిస్కస్ చేయగా వాళ్ళ అమ్మాయి నవ్య గంపల ఐఐటి స్టూడెంట్, 3rd ఇయర్, ఢిల్లీ. ఆ అమ్మాయి కూడా ఇంట్రెస్ట్ కనబరచడంతో మేమిద్దరం కలిపి ఈ ఫామ్ని ఎందుకు స్థాపించకూడదని ఆలోచన మాకు తట్టింది. ఆలోచన తట్టగానే దీనికి ముందు మనం షెడ్లు అవి కాకుండా అసలు ఈ ఫార్మింగ్ చేస్తే దానివల్ల ఉపయోగాలు ఏంటి, అసలు ఎందుకు ఈ పాలకి ఇంత గిరాకీ, నిజంగా ఈ పాలు అనేది సేవించడం వల్ల దాంట్లో ఆరోగ్యంలో మెరుగు అనేది ఉందా, అసలు దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఏంటి అనే దాన్ని మేము స్టడీ చేయడం మొదలుపెట్టాక మాకు తెలుసుకున్నది ఏంటంటే దీంట్లో ముఖ్యంగా యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్, ఆటో ఇమ్యూన్ డిసీజ్ని క్యూర్ చేసే ప్రాపర్టీస్, అలాగే ఈ స్కిన్కి సంబంధించిన బెనిఫిట్స్ కానీ, న్యాచురల్ గ్లోగా ఉపయోగపడే యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ కానీ ఈ పాలలో అనేవి చాలా ఉన్నాయనేది మాకు తెలిసింది. అలా తెలిసిన తర్వాత మేము ఒకవేళ ఇలాంటి ఫామ్ ఎస్టాబ్లిష్ చేయాలంటే మాకు కావాల్సిన వసతులు ఏంటి, అసలు ఈ యానిమల్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనే దాని మీద మేము పూర్తిగా రీసెర్చ్ చేస్తూ ఉండగా మాకు తెలిసింది ఇంకొకటి ఏంటంటే ఈ పాల యొక్క ధర అది సుమారుగా 7,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ఉండేది. నేను కర్ణాటకలో చూసినప్పుడు కప్పు ఇంత గ్లాసు పాలు 200 రూపాయలు చొప్పున అమ్మేవారు. ఎందుకనే ఆలోచన అప్పుడు నాకు తట్టలేదు. సో ఇలాగ ఈ పాలలో ఇంత గిరాకీ ఉండడానికి కారణం కూడా దాంట్లో ఉన్న ఆ పాలలో ఉన్న గుణాలు మాత్రమే ముఖ్య కారణం అని గమనించిన తర్వాత ఇలా ఇటువంటి ఫామ్ నేను పెట్టడం వల్ల ఎందుకు ఉపయోగం కలదనే ఒక ఐడియాతో ఈ ఫామ్ స్టార్ట్ చేద్దామని మేము డిసైడ్ అయ్యి
బెంగళూరు వెళ్ళి 3 రోజులు ఒక వెటనరీ జాయింట్ డైరెక్టర్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకుని దీనికి సంబంధించిన వివరాలు ఏంటి, అసలు గాడిదలకు వచ్చే రోగాలు ఏంటి, ఈ గాడిదలని తీసుకొచ్చి పెంచాలంటే కావాల్సిన వసతులు, వాటికి ఉన్న వ్యాక్సినేషన్స్, షెడ్లు అవి ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ ఆలోచించుకుని అలాగే బ్రీడ్స్ ఎలాగా, ఇవి ఎన్ని పాలు ఇస్తాయి, ఆ పాలని మనం ఎలా భద్రపరచుకోవాలనే దాని మీద మేము రీసెర్చ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత షెడ్లు నిర్మించుకున్న తర్వాత ఈ గాడిదలు ఎక్కడ దొరుకుతాయనే దాని మీద మేము మొదలుపెట్టాం. మళ్ళీ తిరిగి వెతకడం మొదలుపెట్టాం. అలా వెతకడం మొదలుపెట్టగా మాకు తెలిసింది ఏంటంటే ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా చోట్ల వివిధ గాడిదలు సంతల్లాగా ఫేర్స్లా జరుగుతాయి, అక్కడ గాడిదలు దొరుకుతాయి అనేసరికి మేము అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉండి మొత్తం అన్నీ చూసుకుని ఏ బ్రీడ్లు తీసుకోవాలన్న ఆలోచనకు వచ్చినప్పుడు ఈ బ్రీడ్లను ఎంచుకోవడానికి ముఖ్య కారణాలు మనకు కావాల్సినవి గాడిదలు ఇచ్చే పాల సంతతి, ఎంత పాలిస్తాయి అనేది ముఖ్య ఉద్దేశం, అలాగే ఆ పాలలో ఉన్న ప్రాపర్టీస్. ఈ రెండింటి మీద చూసుకొని మేము మొత్తం 3 బ్రీడ్లను ఐడెంటిఫై చేసుకున్నాం. ఒకటి హలారీ బ్రీడ్, ఇంకొకటి ఇండియన్ బ్రీడ్ కాట్వాడి, ఇంకొకటి వచ్చి ఇథోపియన్ బ్రీడ్, ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న బ్రీడ్ ఒకటి, దాని టోక్యో బ్రీడ్ అంటారు. సో ఈ 3 బ్రీడ్లను ఎంచుకున్నాం.